మరి కాసేపట్లోనే టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ డెడ్లైన్ ముగియబోతోంది. టీడీపీ నేత రమేష్ రెడ్డిని సస్పెండ్ చేయాలంటూ పార్టీ అధిష్టానానికి కొలికపూడి 2 రోజులు డెడ్లైన్ పెట్టారు. అయితే 48 గంటల్లో సస్పెండ్ చేయకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటూ కూడా కొలికపూడి అల్టిమేటం జారీ చేశారు. కొలికపూడి వ్యవహారం పైన అటు టీడీపీ అధిష్టానం కూడా ఒక నివేదికను కోరింది. గత 10 నెలల నుంచి జరిగినటువంటి ఘటనలపైన నివేదిక ఇవ్వాలని చంద్రబాబుకు ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆదేశించారు. ఆయన్ని రీజనల్ కోఆర్డినేటర్ విజయవాడ ఎంపీ రిపోర్ట్ తయారు చేశారు. అయితే కొలికపూడి వ్యవహారం పైన పార్టీ హైకమాండ్ సీరియస్ అయింది. ఎన్నిసార్లు చెప్పినా పద్ధతి మారకపోవడం పైన ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. రమేష్ రెడ్డిని సస్పెండ్ చేయాలి, లేదంటే రాజీనామా చేస్తానని చెప్పి కొలికపూడి అల్టిమేటం మరి కాసేపట్లో ముగియబోతోంది. మరి ఆయన ఏం చేస్తారో చూడాలి. పార్టీ అధిష్టానం కూడా ఆయన పైన చాలా సీరియస్గా ఉంది. అవసరమైతే పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశం కూడా కనబడుతుంది. ఒకసారి కొలికపూడి మాట్లాడిన ఆ సీరియస్ అల్టిమేటం సంబంధించి అదేంటో చూడండి. చేసిన రమేష్ రెడ్డి మీద పార్టీ నాయకత్వం చర్యలు తీసుకోకపోతే 48 గంటల తర్వాత నేను రాజీనామా చేస్తాను.